పాపే మా జీవన్ జ్యోతి సీరియల్ స్టార్ మాలో మధ్యాహ్నం 12 గంటలకి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని విశేషంగా అలరిస్తోంది. ప్రస్తుతం పాపే మా జీవన్ జ్యోతి సీరియల్లో ఎవరు ఊహించని ట్విస్ట్ ఒకటి వచ్చింది. ప్రస్తుతం కథలో పద్మమ్మ క్యారెక్టర్ ని చంపేస్తున్నారు. పాపే మా జీవన్ జ్యోతి సీరియల్ లేటెస్ట్ ప్రోమో ప్రకారం చూస్తే ఇందుమతి జీవన కలిసి పద్మమ్మని చంపేస్తున్నట్లు చూపించారు. ప్రస్తుతం కథలో అసలైన జీవన ఎవరు, ఆనంది కన్న తల్లిదండ్రులు ఎవరు అనేది ఒక్కొక్కరికి రివీల్ అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పద్మమ్మకి కూడా కథలో నిజం రివీల్ అయిపోయింది. కథలో పద్మమ్మకి నిజం తెలిసిపోయింది కాబట్టి ఇందుమతి జీవన ఇద్దరు కలిసి పద్మమ్మని చంపేయబోతున్నారు. నిన్నటి వీడియోలో మనం పద్మమ్మ క్యారెక్టర్ ని చంపబోతున్నట్లు మాట్లాడుకున్నాం. అచ్చుగా అలాగే ఇవాళ ఎపిసోడ్ చివరన తరువాయి భాగంలో చూపించారు. నిద్రపోతున్న పద్మమ్మను జీవన కాళ్ళు గట్టిగా పట్టుకుంటుంది. తర్వాత ఇందుమతి పద్మమ్మకి పిల్లోను పెట్టి ఊపిరాడకుండా చేసి ప్రాణాలని తీసేయబోతున్నారు. ఇది రేపటి ఎపిసోడ్ లో జరగబోతోంది. ఉదయాన్నే అక్కడికి ఆనంది వచ్చి చూసే సమయానికి పద్మమ్మ ప్రాణాలు పోయి ఉంటాయి. అయితే రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది, పద్మమ్మని ఎవరైనా చంపారా అన్నది కనిపెడతారా, లేదా నార్మల్ గానే పద్మమ్మ చనిపోయింది అనుకుంటారా, కథలో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి, పాపే మా జీవన్ జ్యోతి సీరియల్ ని మిస్ కాకుండా చూడండి. అయితే పాపే మా జీవన్ జ్యోతి సీరియల్లో పద్మమ్మ క్యారెక్టర్ ని చంపేయడానికి కారణం ప్రస్తుతం మనసంతా నువ్వే సీరియల్లో సాయిలత అంబిక క్యారెక్టర్ లో రీఎంట్రీ ఇచ్చారు. ఓవైపు మూడు మల్లులో కాదంబరిగా ఇప్పుడు మనసంతా నువ్వేలో అంబికగా నటిస్తున్నారు కాబట్టి ఇప్పుడు పాపే మా జీవన్ జ్యోతి సీరియల్ షూటింగ్ కి హాజరు కావడానికి కష్టం కావచ్చు. అందువలన పద్మమ్మ క్యారెక్టర్ ని సీరియల్ నుంచి ఎండ్ చేశారు. పద్మమ్మని చంపేయడం బాగుందా, లేదా ఆమె క్యారెక్టర్ లో నటిని రీప్లేస్ చేస్తుంటే బాగుండేదా, మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి. పాపే మా జీవన్ జ్యోతి సీరియల్ ఇప్పుడప్పుడే ఎండ్ కాదు. ఇలాగే ఇంకా ఎన్నో ఎపిసోడ్స్ ఈ సీరియల్ ప్రేక్షకులని అలరించబోతోంది. పాపే మా జీవన్ జ్యోతి సీరియల్లో పద్మమ్మ క్యారెక్టర్ చనిపోవడం మీకెలా అనిపిస్తోంది? మీలో ఎంతమంది ఈ సీరియల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.